సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ రామచంద్రమూర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ రామచంద్రమూర్తి గారు నమస్తే. సార్ నమస్తే విష్ణు గారు. రామచంద్రమూర్తి గారు, ఒకసారి ఇవాళ మార్కెట్ క్లోజింగ్ ఎక్కడుందో చూద్దాము. 19th ఫిబ్రవరి థర్స్డే. సెన్సెక్స్ విషయానికి వస్తే 1236 పాయింట్ల నష్టంతో 82,498 వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ విషయానికి వస్తే 365 పాయింట్ల నష్టంతో 25,454 వద్ద క్లోజ్ అయింది. అండ్ నిఫ్టీ బ్యాంక్ విషయానికి వస్తే 811 పాయింట్ల నష్టంతో 60,739 వద్ద క్లోజ్ అయింది. సో మొత్తానికి 3 రోజుల వరుస లాభాలకు బ్రేక్ వేసి దలాల్ స్ట్రీట్ పై మార్కెట్లపై బేరైతే అటాక్ స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటారు? ఇవాళ ఈ రేంజ్ లో మార్కెట్లు ఫాలో అయ్యాయి. దాదాపు మార్కెట్ క్లోజ్ అవ్వడానికి అంటే 3 గంటల 30 నిమిషాల కంటే ఒక 5 నుంచి 10 నిమిషాల ముందు వరకు ఆల్మోస్ట్ 1450 పాయింట్ల భారీ నష్టాలను మార్కెట్లు చూడడం జరిగింది. సరే, మార్కెట్ క్లోజ్ అయ్యే టైంకి దాదాపు 1236 పాయింట్ల దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. ఎందుకంటారు ఇంత పెద్ద హెవీ ఫాల్ ఇవాళ మార్కెట్లో రావడం జరిగింది? అసలు యాక్చువల్గా సార్, మార్నింగ్ మార్కెట్ పాజిటివ్గానే ఓపెన్ అయింది. అయితే కొంత ప్రాఫిట్ బుకింగ్తో స్టార్ట్ అయిన మార్కెట్ తర్వాత ఇరాన్ నుంచి వచ్చిన యుద్ధ భయాలు, అక్కడ అమెరికా అధ్యక్షుడు రక్షణ మంత్రి మేము అధ్యక్షుడు ట్రంప్ గారి కోసం వెయిట్ చేస్తున్నాం, ఆయన ఎనీ టైం ఓకే అంటే చాలా యుద్ధం చేస్తాం అన్న ఒక స్టేట్మెంట్ వల్ల మార్కెట్ ఏమైందంటే ఒక్కసారిగా ప్రపంచం మొత్తం దిగ్భ్రాంతికి లోనైంది. ఎందుకంటే ఒక పక్క అక్కడ అణు చర్చలు జరుగుతున్నాయి జెనీవాలో, ఇరాన్కి అమెరికాకి ఆల్మోస్ట్ కొలిక్కి వస్తున్నాయి, అడ్జస్ట్మెంట్ జరుగుతున్నాయని చెప్తున్నారు. ఒక పక్క ఏమో రష్యా ఉక్రెయిన్ శాంతి చర్చలు జరుగుతున్నాయి. వరల్డ్ అంతా కూడా చాలా బాగుంది, పీస్ఫుల్గా ఉంది అనుకున్న టైంలో మళ్ళీ ఎప్పుడైతే ఈ రక్షణ మంత్రి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందో ఇప్పుడు మార్కెట్స్కి ఒక రకంగా అప్పటిదాకా ప్రాఫిట్లో బుకింగ్ ఉన్న వాళ్ళు ఒక్కసారిగా ఏమయ్యారంటే ఈ కొత్త బయింగ్ చేయకుండా కూడా ప్రాఫిట్స్ అన్ని బుకింగ్ చేసుకోవడం జరుగుతుంది మన ఇండియాలో. అదే మధ్యాహ్నం కల్లా ఏమైందంటే ఒకసారి 600 టెక్నికల్గా సపోర్ట్ లెవెల్ కూడా బ్రేక్ అవడంతో ఇక అమ్మకాలు ఒత్తిడి విపరీతంగా సెకండ్ హాఫ్లో పడిపోయింది. ఎందుకంటే అందరికీ కూడా ఇక కన్ఫర్మేషన్ అయిపోయింది. ఎందుకంటే లాస్ట్ 2-3 మంత్స్ నుంచి చూస్తున్నాం కదా, మార్కెట్ నిఫ్టీ 25,800 మేజర్గా రెసిస్టెన్స్ బ్రేక్ చేయలేకపోతుంది. 2-3 టైమ్స్ కూడా అది హర్డిల్ ఫేస్ చేసింది. అయితే అక్కడి నుంచి 25,600 మేజర్ సపోర్ట్ అది బ్రేక్ అవ్వగానే ఇక 25,500 అది కూడా కట్ అయిపోయి 25,400 దగ్గర సపోర్ట్ తీసుకుంది. సో సెకండ్ హాఫ్లో ఇంకా ఏమైందంటే ప్యానిక్ సెల్లింగ్ జరిగింది. దాంతో ఏమైందంటే మొత్తం మార్కెట్ యాక్చువల్గా పడాల్సిన దానికన్నా కూడా ఇంకెక్కువ షార్ట్స్ ఎగ్జిట్ అవటం వల్ల ఎక్కువ ఫాల్ అయిపోయింది. సో ప్యానిక్ అయితే క్రియేట్ అయింది మార్కెట్లో. అలాగే అన్ని మేజర్ స్టాక్స్ అన్ని కూడా నిఫ్టీ 50 స్టాక్స్ దాదాపు 35-40 కంపెనీస్ డౌన్ అయినాయి. అన్ని రెడ్ లోనే ఉన్నాయి. ఆల్మోస్ట్ ఆల్ సెక్టర్స్ సెక్టర్స్ అన్ని రెడ్ లో ఉన్నాయి. సో మేజర్గా అన్ని కంపెనీస్ కూడా ఈ యొక్క ఇది ఉంది. దీనికి మేజర్గా ఏంటంటే 3 మేజర్ కారణాలు తీసుకుంటే, ఒకటి ఇరాన్ మీదకి ఏ రక్షణకైనా యుద్ధం చేద్దాం అన్నట్టుగా ఉంది. ఎందుకంటే అక్కడ 2 ఫ్లీట్స్ పెట్టారు అమెరికా వాళ్ళు ఆ సముద్రంలో. సో అదొక రీజన్ అయితే. రెండో రీజన్ ఏంటంటే ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించాలా వద్దా అనే దాని మీద ఆ డిస్కషన్స్ కూడా ఇంకా కొలిక్ రాలేదు. అక్కడ మినిట్స్ బయటకు వచ్చి చాలా మంది ఏంటంటే ఫెడ్ అప్పుడే వద్దు అంటున్నారు, అంటే ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించొద్దు అనే దాని మీద ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు. ఇక్కడేమో మనకి అమెరికన్ ప్రెసిడెంట్ గారు రేట్లు తగ్గించమంటున్నారు. ఒకసారి ఇప్పుడు ఇద్దరు రేట్లు తగ్గించకపోతే ఏంటంటే న్యూ కంట్రీస్కి ఫండ్స్ రావు యుఎస్ నుంచి. దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు వర్ధమాన మార్కెట్స్ అన్నీ కూడా ఎఫ్ఐఎస్ అందరూ కూడా సెల్లింగ్లోకి వెళ్ళి బయింగ్ చేయలేని పరిస్థితి వస్తుంది. అదొక మేజర్ రీజను. దాని తర్వాత మూడో రీజన్ ఏంటంటే ఈ గోల్డ్లో క్రూడ్ ఆయిల్ పెరిగిపోయింది. యాక్చువల్గా $67 ఉన్న క్రూడ్ ఆయిల్ ఇప్పుడు 70 బ్యారెల్కి వచ్చేసింది. దాంతో ఏమైందంటే ఇప్పుడు అసలే మనకి అందరు గందరగోళంగా ఉన్న పరిస్థితుల్లో క్రూడ్ ఆయిల్ పెరిగితే ఏమవుతుందంటే ఇండియా లాంటి కంట్రీస్కి చాలా ఎఫెక్ట్ అయిపోద్ది. ఎందుకంటే ఇరాన్ ఎక్కువ మనకి మిడిల్ ఈస్ట్ లో, అది కూడా మిడిల్ ఈస్ట్ లో యుద్ధ భయాలంటే ఆబ్వియస్ గా అది పెట్రోల్, డీజిల్, క్రూడ్ ఇది మొత్తం దీని మీదే ఉంటుంది.
దీని మీద ఓపెక్ కంట్రీస్ ఎలా రియాక్ట్ అవుతాయి అనేది మళ్ళీ ఉంది. ఇప్పుడు ఇరాన్ ముస్లిం కంట్రీ కాబట్టి మొత్తం 44 కంట్రీస్ అక్కడ ఓపెక్ కంట్రీస్ ఉన్నాయి. వాళ్ళల్లో కొన్ని అమెరికాని శాసించే స్టేజ్లో కూడా ఉన్నాయి. అలాంటిది ఏం జరుగుతుంది ఏంటనే ఒక టెన్షన్తో బాగా ఆయిల్ పెరిగింది. ఆయిల్ పెరగడంతో మనకి ఇండియా కూడా అదొక టెన్షన్ స్టార్ట్ అయ్యి దానికి కూడా మార్కెట్స్ రియాక్ట్ అయినాయి అనమాట. ఈ 3 రీజన్స్ వల్ల మేజర్గా మార్కెట్స్ అయితే బాగా రియాక్ట్ అయినాయి. సో చూడాలి నెక్స్ట్ 1-2 డేస్లో ఏ రకంగా మళ్ళీ నార్మల్ అవుతాయి అనేది చూడాలి. అంటే మొత్తానికి ఎలా ఉందంటే సరే ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతానికి ఎటువంటి అన్సర్టనిటీ న్యూస్ ఏం లేదు, మార్కెట్లు ప్రశాంతంగా వెళ్తున్నాయి అనుకుంటున్న టైంలో ట్రంప్ ప్రతి నెల ఏదో ఒక దేశం మీద యుద్ధం ప్రకటిస్తానే ఉన్నాడు. ఆయన యుద్ధం అనౌన్స్ చేసిన వెంటనే మళ్ళీ ఇక్కడ మార్కెట్లు పడిపోతూనే ఉన్నాయి. ఎస్పెషల్లీ అంటే ఇప్పుడు ఇరాన్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే ఏ టైంలో అయినా సరే అమెరికా ఇరాన్ దేశం మీద దాడి చేసే అవకాశం ఉందంటూ కూడా అక్కడ కొంత ప్యానిక్ సిచ్యువేషన్ కూడా నడుస్తోంది. అంటే చెప్పాలంటే ఈ ప్యానిక్ సిచ్యువేషను ఈ ట్రంప్ అధికారంలో ఉన్న రోజు చూడాలేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇప్పుడు ఆయన వచ్చి ఒక 13 months ఏమవుతుంది అధికారంలోకి వచ్చి. ఈ 13 months లో దాదాపు ఒక 13 కంట్రీస్ మీద ఆయన ఈ దాడులు, ఈ ప్రతీకార చర్యలు ఏదో ఒకటి చేస్తూనే ఉన్నాడు. అవునండి. సో ఏంటంటే ఈయనకి ఏం జరుగుతుందంటే ఈయన ఏం చెప్తున్నాడు, ఇండియా అమెరికా వాళ్ళకి ఏం చెప్తున్నాడు అంటే ఈ టారిఫ్ వేయటం ద్వారా 50% రాబడి మేము తెచ్చాము అని చెప్తున్నాడు ఆయన. యాక్చువల్గా $3 trillion వాళ్ళకి 30 trillion డెట్ ఉంది అమెరికాకి. దానికి ఏం చెప్తున్నాడు, ఈ టారిఫ్ వేయటం వల్ల మేము ఇన్కమ్ జనరేట్ చేసాం. అలాగే ఈ యుద్ధం చేయటం వల్ల ఏమవుతుందంటే అమెరికన్ ప్రొడక్ట్స్ వాడటం వల్ల వాళ్ళకి రెవెన్యూ వస్తుంది. ఎక్కువ యుద్ధాలు చేయటం వల్ల అమెరికాకి బెనిఫిట్ వస్తుంది. సో దానివల్ల ఆయన యుద్ధాలు క్రియేట్ చేస్తున్నాడు, అన్సర్టనిటీ క్రియేట్ చేస్తున్నాడు. గ్లోబల్గా అంతా కూడా ఒక రకంగా టెన్షన్ క్రియేట్ అవుతుంది. యాక్చువల్గా అమెరికా ఇరాన్లో అన్ని పరీక్షలు లేవు, వాళ్ళు పాజిటివ్గా న్యూక్లియర్ దానికి ఎనర్జీకి వాడుతున్నాం అని చెప్తున్నా కానీ వీళ్ళు వాంటెడ్గా దాన్ని కంట్రీని డిస్ట్రాయ్ వెనిజులా చేసినట్టు చేద్దామని చూస్తున్నారు. సో అది మరి ఏం జరుగుతుందో దానికి చైనా రష్యా సపోర్ట్ ఉన్నా కానీ అసలు వర్కౌట్ అవుతుందో తెలియట్లేదే. ఇది కనుక యుద్ధం కనుక వస్తే చాలా చాలా ఇంపాక్ట్ అవుతుంది మొత్తం బయట కంట్రీస్ అన్నిటికీ కూడా. సో రామచంద్రమూర్తి గారు గత 20-25 రోజుల నుంచి బంగారం వెండి ధరలు కూడా బాగానే తగ్గాయి. మనం 4,20,000 వరకు సిల్వర్ చూడడం జరిగింది, 2 లక్షల వరకు బంగారం చూడడం జరిగింది. సరే మొత్తానికి అవి కూడా తగ్గి మళ్ళా మార్కెట్లు కొంత కోలుకున్నాయి, ఒక కొలుకు వచ్చాయి అనుకున్న టైంలో మళ్ళా ఇప్పుడు ఈ యుద్ధానికి సంబంధించిన వార్తతో మళ్ళా ఇటు ఈక్విటీ మార్కెట్స్ లో పెద్ద ఎత్తున ఫాల్ వచ్చే అవకాశం ఉంది. మళ్ళీ ఈ ఇన్వెస్ట్మెంట్స్ అంతా మళ్ళీ గోల్డ్ సిల్వర్ లోకి వెళ్ళి మళ్ళీ అవి కూడా పెరిగే అవకాశం అయితే స్పష్టంగా ఉంది కదా. అవునండి, గోల్డ్ సిల్వర్ ఇప్పుడు ఆల్రెడీ గోల్డ్ చూసుకుంటే $5,000 పైకి వచ్చేసింది. అంటే అంతకుముందు మొన్న $4,800 వచ్చిన గోల్డ్ ఈ 2 రోజుల్లో మళ్ళీ 200 points పెరిగింది. సో అంటే ఏం జరుగుతుందంటే ఇప్పుడు గోల్డ్ మళ్ళీ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ఇంటర్నేషనల్గా మళ్ళీ యుద్ధ భయాలు వీటిని చూసుకుంటే మళ్ళీ ఒక $200 పెరిగే ఛాన్సెస్ కనపడుతున్నాయి. ఎందుకంటే అది కనుక యుద్ధం కనుక ఒక భయం వచ్చి వర్కౌట్ అయిందంటే ఇప్పుడు అంతా మళ్ళీ ఇవన్నీ అమ్మేసి గోల్డ్ సిల్వర్ మీద ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. కాబట్టి మళ్ళీ అదొక గోల్డ్ సిల్వర్ కూడా పెరిగే ఛాన్సెస్ ఇప్పుడు పెరుగుతున్నాయి. ఆల్రెడీ నిన్న 2,30,000 ఉన్న సిల్వర్ ఇవాళ 2,50,000 వెళ్ళింది. అలాగే నిన్న 1,40,000-45,000 ఉన్న గోల్డ్ ఇవాళ 1,52,000 దాకా వచ్చింది. సో కాబట్టి ఇవి గోల్డ్ సిల్వర్ కూడా పెరుగుతున్నాయి, క్రూడ్ కూడా పెరుగుతుంది క్లియర్గా. సో ఫస్ట్ టైం మళ్ళీ 6,000 దాకా వచ్చేసింది. సో ఇవన్నీ ఏంటంటే ఒక రోజులో ఉన్న సంఘటనలు బట్టి మారుతున్నాయి. మళ్ళీ రేపొద్దున కనుక యుద్ధం లేదు అంతా ఓకే అన్నారంటే మళ్ళీ ఒక్కసారి మళ్ళీ పడిపోతాం, అటు జరుగుతున్నాయి. కాబట్టి అంటే ఇది మేము కూడా ఏం చేయాలి అంటానికి కూడా అసలు నిమిషాల్లో దొరకట్లేదు. అసలు ఏ స్టేట్మెంట్లు ఏ రకంగా వస్తున్నాయి దాన్ని అర్థం చేసుకొని మీకు చెప్పే లోపు అక్కడ మళ్ళీ మారిపోతుంటాయి. ఇప్పుడు ఈ వీడియో చూసి డిస్ప్లే అయ్యి మళ్ళీ లోపు సాయంత్రం ఇంకో న్యూస్ వస్తే మళ్ళీ ఒక రకంగా ఉంటుంది. కాబట్టి ఏంటంటే మనం ఇది న్యూస్ బేస్డ్ కాబట్టి మనందరం కూడా జాగ్రత్తగా ఉండాలి. ట్రేడర్స్ ఎస్పెషల్గా జాగ్రత్తగా ఉండాలి. ఇన్వెస్టర్స్కి అయితే ఇవి మంచి టైమే కాబట్టి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు మంచి సెలెక్టివ్ కంపెనీస్లో. కొన్ని కంపెనీలు అయితే బాగా తగ్గాయి. ఇప్పుడు ఈ చూసుకుంటే M&M 100 points తగ్గింది, హీరో మోటార్ అయితే 200 points తగ్గింది, ఐషర్ మోటార్ 118 points,
హెచ్డిఎఫ్సి ఎయిమ్స్ 88 పాయింట్స్, ఈ కమిన్స్ 90, ఇలా ఇవన్నీ కూడా మంచి డౌన్ లెవెల్లో మంచి ఎంట్రీ పాయింట్స్కి ఛాన్సెస్ ఉన్నాయి. మంచి ఇన్వెస్ట్ చేసుకునే వాళ్ళకి మాత్రం ఇలాంటి ఫాల్ ఒక అడ్వాంటేజ్. భయపడాల్సిందే లేదు. 2-3 రోజుల తర్వాత ఇప్పుడు ఇరాన్లో యుద్ధం వస్తే ఇండియాకి వచ్చిన నష్టమే లేదు. ఇమ్మీడియట్గా మన ఇండియాకి 8 సెక్యూర్డ్. అయితే స్టాక్ మార్కెట్లో ఏమవుతుందంటే ఒక సిరీస్ ఆఫ్ నెగిటివ్స్ రాగానే కొంత కరెక్షన్ వస్తుంది, మళ్ళీ రికవరీ అవుతుంది. ఒక 1 వీక్ 10 డేస్లో మళ్ళీ పాజిటివ్ ఛాన్సెస్ అయితే కనపడుతున్నాయి. భయపడాల్సింది ఏమీ లేదని నా అభిప్రాయం. ఎస్, అదేవిధంగా నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ ఎక్కడ ఉంది? నిఫ్టీ తీసుకుంటే ఇప్పుడు ప్రెసెంట్ డౌన్ ఉంది కాబట్టి రేపు 25,200 ఆ రేంజ్కి మళ్ళీ ఒకసారి వచ్చి అక్కడి నుంచి సపోర్ట్ తీసుకోవచ్చు. ఇప్పుడు 25,450 ఆ రేంజ్లో ఉంది. సో రేపు కూడా న్యూస్ రేపు ఫ్రైడే, అది కూడా మళ్ళీ ప్యానిక్ సెల్లింగ్ అవ్వచ్చు, అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో రేపు సాయంత్రానికి ఏదైనా 25,200 ఆ రేంజ్లో ఉంటే మాత్రం ఎల్లుండి నుంచి మళ్ళీ మండే రికవర్ అవుద్ది. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే ఈ హాలిడేస్ అప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓపెన్ పొజిషన్స్ పెట్టకండి. F&O పొజిషన్స్ రేపు ఓవర్ నైట్ పొజిషన్స్ తీసుకోవద్దు. సో ఎందుకంటే ప్యానిక్ ఉంటుంది. మండే ఫ్రెష్గా స్టార్ట్ చేసుకోవటం బెటర్ నేను అనుకుంటే. ఎందుకంటే మళ్ళీ సాటర్డే సండే ఏమైనా జరగచ్చు ఈ 4 రోజుల్లో. మనకి ఇజ్రాయెల్ అప్పుడు అలాగే జరిగింది, సాటర్డే సండే జరిగింది. అలాగే ఆపరేషన్ సింధూర్ కూడా సాటర్డే సండే జరిగి మండే వచ్చేపాటికి మొత్తం ట్రేడర్స్ అందరూ చాలా ఎఫెక్ట్ అవుతారు. సో మన బడ్జెట్ సెషన్ కూడా బడ్జెట్ సండే ఆ రోజు మార్కెట్ మార్పులు వచ్చాయి. కాబట్టి ఓవర్ నైట్ F&O పొజిషన్స్, ఆప్షన్స్, ఫీచర్స్ ఇవన్నీ పెట్టుకోకండి. ఈక్విటీ పర్వాలేదు, ఇన్వెస్టర్స్కి పర్వాలేదు, కానీ ట్రేడర్స్ మాత్రం చాలా అలర్ట్గా ఉండండి. అండ్ రామచంద్రమూర్తి గారు, ఇంకొక ఎడ్యుకేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఒక విషయం చెప్పండి. అంటే మార్కెట్లో బాగున్నప్పుడు, ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు అందరూ సంబరాలు చేసుకుంటారు, దలాల్ స్ట్రీట్ అంతా సందడిగా కలకలాడుతూ ఉంటుంది. బట్ అంటే మార్కెట్లో ఒక్కసారి 1000 పాయింట్లు 1400 పాయింట్లు పడ్డప్పుడు అంటే సైకలాజికల్గా ఒక ట్రేడర్ కానీ ఇన్వెస్టర్ కానీ ఏ విధంగా ఉండాలి అంటారంటే ఎటువంటి సైకాలజీని బ్యాలెన్స్డ్గా మేనేజ్ చేసుకోవాలి, మెయింటైన్ చేసుకోవాలి ఇంత బీభత్సమైన ఫాల్ ఉన్నప్పుడు? అసలు కరెక్ట్ క్వశ్చన్ సార్. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు మార్కెట్ డౌన్ అయినా అప్ అయినా ఏమవుతుందంటే ఒక రకమైన ఎమోషన్ మొత్తం ప్రివేల్ అవుతుంటుంది. ఇప్పుడు మార్కెట్ డౌన్ అనగానే మీడియా అందరూ చెప్తుంటారు, పెరిగినా చెప్తుంటాం. ఒక ట్రేడర్గా కానీ ఒక ఇన్వెస్టర్గా కానీ ఏం చేయాలంటే ఒక బ్యాలెన్స్డ్ మైండ్లో ఉండాలి. మీ స్టాక్ ఎంత పడుతుంది, మీ మనీ ఎంత ఉంది, రిస్క్ మేనేజ్మెంట్ ఎంత ఉంది. ఇక్కడ గెలవాలి అంటే రిస్క్ మేనేజ్మెంట్, నేను ఎంత పొజిషన్ తీసుకుంటున్నాను, నాకు ఎన్ని షేర్లు కొనుక్కోవాలి, అలాగే టాప్ కంపెనీస్లో నా ఎక్స్పోజర్ ఎంత ఉంది, అలాగే నేను లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అన్నప్పుడు ఈ నాయిస్ అంతా మీకు అనవసరం. ఇప్పుడు నేను ఒక 4 years ఉంటాను. ఇప్పుడు ఈ ఇంపాక్ట్ ఏంటి, ఈ మ్యూచువల్ ఫండ్ వాళ్ళందరూ కూడా ఈ ఇంపాక్ట్ అనేసి అమ్మేయటం, ఇది అమ్మేద్దామా, ఈ ప్యానిక్ అవ్వకూడదు. మీరు 5 ఏళ్ళు ఉన్నప్పుడు 5 ఏళ్ళ తర్వాత చూడాల్సిన పాయింట్ కాబట్టి అందరూ కూడా ఇంపాక్ట్ అవుతుంది. ఇప్పుడు మేము చెప్పే ఇన్ఫర్మేషన్ అంతా ఎవరికంటే ఎక్కువ ట్రేడర్స్కి ఎఫెక్ట్ అవుతుంది తప్ప ఇన్వెస్టర్స్ కానీ మ్యూచువల్ ఫండ్స్ కానీ లేదు. ఇండియాను ఒకసారి చూసుకుంటే మనకి ఇండియా వెరీ స్ట్రాంగ్, 4th లార్జెస్ట్ ఎకానమీ, దీనికి ఏం తట్టుకునే పరిస్థితి ఉంది. అలాగే ఇండియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే ఈ యూరోపియన్ డీల్ అయింది, అలాగే అమెరికా డీల్ అయింది, ఎక్స్పోర్ట్స్ బాగుంటాయి. టెంపరీ ఫాల్సే తప్ప ఇది బయింగ్ ఆపర్చునిటీ కింద తీసుకోవాలి. కాకపోతే మీరేం చేయాలంటే ఒక డిసిప్లిన్డ్ అప్రోచ్కి వెళ్ళాలి. ఆప్షన్స్ ఫీచర్ జోలికి వెళ్ళకుండా మంచి అసెట్ క్లాస్ని బిల్డ్ చేసుకొని ఈక్విటీస్లో మీ అమౌంట్ వరకు మీరు పెట్టుకొని స్టాప్ లాస్లు పెట్టుకుంటే మీకేం ఇబ్బంది ఉండదు, మంచి వర్కౌట్ అవుతుంది. అండ్ అదేవిధంగా రామచంద్రమూర్తి గారు, ఇప్పుడు మార్కెట్లు బాగా ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు అండ్ ఇండివిజువల్ స్టాక్ ప్రైసెస్ కూడా చాలా హై రేంజ్లోనే ఉంటాయి. సో అంటే ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు మార్కెట్లో మంచి బుల్ ర్యాలీ ఉన్నప్పుడు మార్కెట్లోకి ఎంటర్ కాలేని వాళ్ళకి అప్పుడు మార్కెట్ను చూసి అప్పుడు ఆ ఇండివిజువల్ స్టాక్ ప్రైస్ను చూసి భయపడే వాళ్ళు ఇటువంటి ఫాల్ అప్పుడు ఎంటర్ అవ్వడానికి ఎటువంటి మంచి పాసిబిలిటీస్ ఉంటాయంటారు? డెఫినెట్గా సార్. మీరు అన్నాక మీకు ఎగ్జాంపుల్తో కూడా చెప్తున్నాను. ఇప్పుడు మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చూడండి, ఇప్పుడు 1200 ఉంది. అన్ని స్టాక్స్ పడుతుంటాయి, అదొకటి లీటర్ల నుంచి ఉంది. 800 నుంచి లాస్ట్ 3-4 months నేను ఎప్పుడు SBI చెప్తూ ఉంటాను ఎగ్జాంపుల్ అని, అది 1200. అలా కొన్ని కంపెనీలు ఉంటాయి, అవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, ఎప్పుడు కూడా డౌన్ అవ్వవు. అలాగే అలాంటి కంపెనీల్లో మనం మార్కెట్ ఫాలో అవుతున్నప్పుడు రేపొద్దున నిఫ్టీ టాప్ 50 కంపెనీస్లో బాగా డౌన్ అయినవి ఏంటి, పెరిగేవి ఏంటి అనేది చూసుకొని వాటిల్లో ఇన్వెస్ట్ చేస్తేనే కదా. తక్కువ రేట్లో ఉన్నప్పుడు కొంటేనే ఎక్కువ రేట్లో ఉన్నప్పుడు ప్రాఫిట్ అమ్ముకుంటాం. ఇప్పుడు మార్కెట్ ఆల్ టైమ్ హై వెళ్ళి అన్ని కంపెనీలు పెరిగిపోయినాయి అనుకోండి, అప్పుడు నేను ఇన్వెస్ట్ చేస్తాను అంటే హై రేట్లో కొన్ని మళ్ళీ లాస్ అవుతాం. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే
మార్కెట్ డౌన్ అయినప్పుడే బై చేయాలి. టెన్షన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇంకా డౌన్ అయితే ఇంకా బై చేయండి. బట్ మార్కెట్ పెరిగినప్పుడు ప్రాఫిట్ బుకింగ్ చేసుకోండి. మార్కెట్స్ ఎప్పుడు పెరుగుతూ ఉంటాయి, తగ్గుతూ ఉంటాయి. బట్ ఓవరాల్గా ఇండియన్ ఎకానమీ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది, ట్రెండ్ పాజిటివ్గా ఉంది. కాబట్టి బై అండ్ డిప్స్ స్ట్రాటజీ అనేది బెటర్గా చేసుకోవచ్చు. రైట్. అండ్ రేపటికి ఏ విధంగా సిద్ధంగా ఉండాలి మార్కెట్లో? ఫిబ్రవరి 20 శుక్రవారం కాబట్టి కొంత గ్లోబల్గా కొంత యుద్ధానికి సంబంధించిన వార్తలు పుంఖాలుగా వస్తున్నాయి. అమెరికా ఇరాన్ దేశం పైన దాడి చేయబోతుందంటూ, అండ్ అదేవిధంగా అమెరికా తన సైన్యాన్ని కూడా ఇరాన్ సరిహద్దుల్లో మోహరించింది అంటూ కూడా మనకు వార్తలు వస్తున్నాయి. కాబట్టి వీటన్నింటినీ మైండ్లో పెట్టుకొని రేపటి మార్కెట్ని ఎలా జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోవాలి? రేపు జనరల్గా మార్కెట్ గ్యాప్ డౌన్ వచ్చే ఛాన్సెస్ ఉందండి. గ్యాప్ డౌన్ వచ్చాక కొంత పైకి వెళ్ళినా మళ్ళీ సెల్లింగ్ వచ్చేస్తుంది ఆఫ్టర్నూన్ నుంచి కూడా. కాబట్టి ట్రేడర్స్ అందరూ కూడా ఈ హెవీ పొజిషన్స్ క్యారీ చేయకండి. బయింగ్ సైడ్ ఉన్న వాళ్ళు చేయదు. 25,200 మేజర్గా టెస్ట్ అవుతుంది. 25,450 ఇప్పుడు ప్రెజెంట్ ఉంది. సో 25,200 ఆ రేంజ్ అవుతుంది. క్యారీ పొజిషన్స్ అయితే మండే చూసుకోండి. రేపటికైతే ఇంట్రాడే పొజిషన్స్ చేయండి, ఎక్కువ పొజిషన్స్ ఓపెన్ చేసుకోవద్దు. ఈక్విటీ ఇన్వెస్టర్స్కి అయితే ఏంటంటే మంచి సెక్టర్స్లో ఒక్కొక్క సెక్టర్ నుంచి మంచి స్టాక్స్ పిక్ చేసుకొని ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆటోమొబైల్ కానీ, బ్యాంకింగ్ కానీ, తర్వాత ఫార్మా కానీ, ఎందుకంటే ఇవన్నీ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ కంపెనీస్. కాబట్టి వీటిల్లో మంచి టెక్స్టైల్, రేపు రాబోయే కాలంలో ఈ ఎలక్ట్రికల్ ఏసీ కంపెనీస్ ఉన్నాయి, హ్యావెల్స్, వోల్టాస్, ఇవన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ బాగా తగ్గుతున్నాయి. అలాగే ఇవి కంపెనీస్ని మంచిగా సెలెక్ట్ చేసుకొని తక్కువ రేట్లో ఉంటే బాగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ రామచంద్రమూర్తి గారు.